బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన న్యాయవాది గొట్టిపాటి శ్రీనివాసరావును ప్రభుత్వం ఫాక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై, బాలికలపై అత్యాచారాలు పెరిగాయని, బాధితులకు సత్వరమే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా నిలిచి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. స్పెషల్ పీపీగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అభినందనలు తెలియజేశారు. అద్దంకి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు దశరథ రామయ్య, రామకోటయ్య, శ్రీనివాసరావు, రమణయ్య, శ్రీహర్ష, నాగేశ్వరమ్మ, సత్యవతి, అనుష అభినందించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో కోర్టు పీపీగా గవర్నమెంట్ వారు అపాయింట్ చేయడం జరిగింది. జీవో వచ్చింది. గవర్నమెంట్ కేసుల వరకే వాదిస్తారా లేకపోతే అవి స్త్రీలు, చిన్నపిల్లల, బాలికల అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఆ కోర్టులో జరుగుతూ ఉంటాయి. ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ గారు బాపట్ల, మంత్రులు ఆనం వివేకానందరెడ్డి గారు, కొలుసు పార్థసారథి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నాకు రావడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.